ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే ఎలా ఉండాలి? ఈజీ టు ఫాలో, పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ కదా. సో అదే ఫిట్ ఇన్ 6 వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఓమాడ్ 1 మీల్ a day ఎంతవరకు ఎఫెక్టివ్ గా ఉంటుంది అని. సో ఓమెడ్లో ఏంటంటే మీరు 1 అవర్ తింటారు, రైట్? 23 అవర్స్ ఫాస్టింగ్. ఓకే. సో చాలా మంచి మీల్ అనమాట. ఫిట్ ఇన్ 6లో 6 టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్లో మనం మోస్ట్ ఆఫ్ ది టైం డిస్కస్ చేసేది డైట్. ఇది నేను తినాలా వద్దా, ఏ టైంలో తినాలి అని మీకు ఇన్స్టింక్ట్ లాగా అయిపోతాను, అంటే మీ డిఎన్ఏలోకి వెళ్ళిపోతాను. అంత మంచి ట్రైనింగ్ ఇస్తామన్నమాట. మంచి నట్స్, మంచి ఆకుకూరలు, మంచి కాయగూరలు, మంచి ఫర్మెంటెడ్ ఫుడ్, మీట్, ఎగ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మంచిగా వెయిట్ లాస్ జరుగుతారు. కానీ బట్ ఈటింగ్ బిట్వీన్ 11 AM to 6:30 PM మోస్ట్ ఆఫ్ ది డేస్ తినడం అనేది ఇంపార్టెంట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే ఎలా ఉండాలి? ఈజీ టు ఫాలో, పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ కదా. సో అదే ఫిట్ ఇన్ 6 వెయిట్ లాస్ ప్రోగ్రామ్. మరి స్టార్ట్ చేసింది ఎవరు, ఏంటి అండ్ ఎలా ఫాలో అవ్వాలి, ఎవరికైనా ఎలా రిజల్ట్స్ ఉంటాయనేది డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. నమస్తే. సో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారు, ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇన్ 6 months కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది ఓమాడ్ 1 మీల్ a day. సో 1 మీల్ a day అనేది ఎంతవరకు ఎఫెక్టివ్ గా ఉంటుంది అండ్ లాంగ్ రన్ లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అండ్ ఎక్కువగా తిన్న వాళ్ళు సడన్ గా అట్లా ఓమాడ్ కి వెళ్ళిపోతే ఏమైనా నెగటివ్ రిజల్ట్స్ ఉంటాయి బాడీలో అనేది వాంట్ టు డిస్కస్ విత్ యూ. సో ఓమాడ్ అనేది చాలా మంచి మీల్ అండి. మనం మామూలుగా ఏమంటామంటే 1/23 అంటాం అనమాట. సో ఓమెడ్లో ఏంటంటే మీరు 1 అవర్ తింటారు, రైట్? 23 అవర్స్ ఫాస్టింగ్ ఉంటారు. ఓకే. సో చాలా మంచి మీల్ అనమాట. కాకపోతే చాలా మంది చేసే తప్పు ఏంటంటే, మొన్న ఒక వీడియో చూస్తాను ఈ మధ్య, మళ్ళీ 2-3 డేస్ నుంచి ఆ వీడియో ట్రెండింగ్ అవుతుంది. ఓకే. సో అదేంటంటే ఒక ఆయన ఉంటాడనమాట, నేను జనవరి 1 నుంచి మందు మానేస్తాను కానీ డిసెంబర్ 31 నైట్ మాత్రం ఫుల్. లాస్ట్ ఇయర్ వరకు అలా ఉంది. ఈ రోజు చూసే మీమ్స్ ఏముందంటే 2017, 2018, 2019, 25 వరకు అతనే ఫోటో ఉంటుందన్నమాట. ఎప్పుడు అదే చెప్తాడు ఆయన. సో అది ట్రెండ్ అవుతుంది. ఎప్పుడు అలా చేయకూడదు. సో ఓమెడ్ అనేది చాలా మంచి డైట్, మంచి మీల్. అందరూ చేయగలుగుతారు, బట్ కొంతమంది చేయలేరు. చేయనవసరం కూడా లేదు. బట్ ఎవరైతే చేస్తారో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మనం ఓమెడ్ అనేది ఈరోజు నేను ఫుల్‌గా తిని రేపటి నుంచి ఓమెడ్‌కెళ్తాననేది కాదనమాట. సో మనం ఓమెడ్‌కెళ్ళడానికే అట్‌లీస్ట్ మనము ఈ జర్నీ అనేది 6 మంత్స్ ఉండాలి. 6 మంత్స్‌లో ఏం చేయాలంటే స్లోగా మనకు ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్‌లో 8 స్టెప్స్ టు హెల్తీ డైట్ అనే ఒక చాప్టర్ ఉంటుందనమాట. ఆ 8 స్టెప్ టు హెల్తీ డైట్ అంటే ఏంటంటే, ఫస్ట్ స్టెప్ మీరు ఫస్ట్ ఒక మెట్టెక్కాలి. ఆ మెట్టెక్కిన తర్వాత అక్కడ కంఫర్టబుల్‌గా ఉండి మీ బాడీ దానికి అడాప్ట్ అయింది అంటే నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాలి. కొన్ని రోజులు ఆ స్టెప్‌లోనే ఉండాలి, వెయిట్ చేయాలి. మీ బాడీ దానికి అడాప్ట్ అయింది అంటే నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాలి. అట్లా 7థ్ స్టెప్ వచ్చి ఓమెడ్ అనమాట. ఓకే. సో ఓమెడ్‌కెళ్ళొచ్చు, బట్ ఒకటేసారి కాకుండా స్టెప్ వైస్. సో మీ బాడీని అట్ ఏ టైమ్ మీరు చేంజెస్ చేసినప్పుడు, పెద్ద సైంటిస్ట్‌లు ఏం చెప్తారంటే, మీ బాడీలో చేంజెస్ తెచ్చేటప్పుడు అట్ ఏ టైమ్ 15% కంటే ఎక్కువ చేంజ్ చేయకూడదు ఏది. సో మీరు ఫుడ్‌లో చేంజ్ చేస్తున్నారంటే ఫస్ట్ టైం మీరు 15% ఫుడ్ చేంజ్ చేయాలి. మీ బాడీ దానికి అడాప్ట్ కావాలి. దానికి అడాప్ట్ అయిన తర్వాత నెక్స్ట్ 15% చేంజ్ చేయాలి. అట్లా స్లోగా మీరు ఓమెడ్‌కెళ్ళాలే తప్పితే ఒకటేసారి ఓమెడ్‌కెళ్ళడం అనేది మంచిది కాదనమాట. సో జస్ట్ ఓమెడ్ అనేదే కాదు, ఓమెడ్‌లో ఏం తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఓమెడ్ అని చెప్పి ఆ పూట మళ్ళీ మీరు మొత్తం జంక్ ఫుడ్ తిని రోజుకి ఒకటే పూట తింటున్నారా, నేను ఒక 10 ఐస్ క్రీములు తింటాను ఆ గంట లోపల, లేకపోతే ఒక 10 షుగర్ కేన్ జ్యూసులు తాగుతాను, ఓ 20 పండ్లు తింటాను, ఇంత కేజీ అన్నం తింటాను, దాంతో పాటు మంచి నూనె వేసుకుంటాను, నేను రిఫైన్డ్ ఆయిల్ వేసుకుంటానంటే అది కాదనమాట. సో ఓమెడ్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే వేరే ఉన్నాయి. అసలు ఏం తినాలి, ఏమేం తినకూడదు అని. దానికంటే బెస్ట్ డైట్ ఏంటంటే ఓమెడ్ కంటే పూర్వీకులు ఎలా ఉన్నారు అనేది మనం మిమిక్ చేయాలన్నమాట. సో మనం రాసిన బుక్ కూడా అంతే, లివ్ లైక్ అన్ యానిమల్. లివ్ లైక్ అన్ యానిమల్ అంటే ఏంటంటే, మనం అడవిలో యానిమల్ లాగా బతికేటప్పుడు ఏ విధంగా మన డైటు, స్లీపు, ఎక్సర్సైజు, మనకు అలవాట్లకు ఆల్కహాల్ స్మోకింగ్ దూరంగా ఉండడము, అలా ఉండడమే లివ్ లైక్ అన్ యానిమల్ అనమాట. సో మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అగ్రికల్చర్ స్టార్ట్ అయింది 11,500 ఇయర్స్ నుంచే. అనిమల్ హస్బెండరీ స్టార్ట్ అయింది 10,000 ఇయర్స్ నుంచి. అంతకు ముందంతా మనుషులు అనేవాళ్ళు ట్రైబ్స్‌లో ఉండేవాళ్ళు. ఒక 100 మంది నుంచి 200 మంది వరకు ఒక ట్రైబ్‌లో ఉండి, ఆ ట్రైబ్ అంతా ఒక దగ్గర సెటిల్ అయ్యే ఫారెస్ట్‌లో మగవాళ్ళందరూ హంటింగ్ పోయేవాళ్ళు. హంటింగ్ పోయి జింకనో, దుప్పునో ఏదో ఒకటి హంట్ చేసుకొని వచ్చేవాళ్ళనమాట. ఆడవాళ్ళంతా ఏం చేశారు, ఆడవాళ్ళు చిన్న పిల్లలందరినీ కలిసి, ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు, కొంచెం మిడ్ వయసు ఉన్నవాళ్ళు గుడారాల దగ్గరే ఉండేవాళ్ళనమాట.
కొంచెం పెద్దయిన ఆడవాళ్ళు, వాళ్ళ చిన్న పిల్లలు, ఆడవాళ్ళు చిన్న పిల్లల్ని బ్యాక్‌లో యేసుకొని అడవుల్లోకి పోయేవాళ్ళు. అడవుల్లోకి పోయి చిన్న పిట్టలు పట్టుకొని రావడము, ఎగ్స్ తీసుకొని రావడము, అదేవిధంగా ఏదన్నా తవ్వి దుంపలు తీసుకొని రావడము, ఆకులు, అలమలు, అదేవిధంగా అక్కడ దొరికే పండ్లు అన్నీ కలెక్ట్ చేసుకొనొచ్చి ఈవినింగ్ 4:00, 5:00 అందరొచ్చి వాళ్ళ ఫుడ్‌ని కాల్చుకోవడమో, లేదా తిని 6:30, 7 కల్లా పడుకునేవాళ్ళనమాట. ఓకే. సో, మన డీఎన్ఏ కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అంటే హ్యూమన్ బీయింగ్ హోమోసేపియన్ అనేది మన సైంటిఫిక్ నేమ్. మనిషి కోతి నుంచి మనిషిగా మారింది 3,50,000 సంవత్సరాల ముందు. 3,50,000 సంవత్సరాల ముందు గూడా ఉండేవాళ్ళు. కాపోతే హ్యూమన్ బీయింగ్స్ లేరనమాట. అంటే మన పూర్వీకులు. ఓకే. సో, రామాపిథికస్, ఆస్ట్రలోపిథికస్ అనే వాళ్ళంటాం గదా! వాళ్ళు ఉండేవాళ్ళనమాట. సో, మనిషి మారినప్పుడేంటంటే, మనం తినడం ఫర్ ఎగ్జాంపుల్ అడవిలోకి పోతూ ఉన్నారనుకోండి. పొద్దున ఎప్పుడు లేస్తారు? 8:00, 9:00 సూర్యుడు ఉదయించినప్పుడు లేస్తారు. రైట్? కొంచెం సేపు టైమ్ పాస్ చేస్తారు. టైమ్ పాస్ చేసి అరౌండ్ 10:00, 11:00 అడవిలోకెళ్తారనమాట ఇంక. పోయేటప్పుడు ఈళ్ళకేం కనిపిస్తుంది? కొన్ని దుంపలు కనిపిస్తాయి, హ్మ్. లేకపోతే చిన్న పిట్టలు కనిపిస్తాయి, లేకపోతే ఎగ్స్ కనిపిస్తాయి, దుంపలు కనిపిస్తాయి. అన్నీ తినుకుంటూ, తినుకుంటూ వాళ్ళు అన్నీ కలెక్ట్ చేసుకొని వస్తారండి. సో, బేసిక్‌గా మనం దాన్నే మిమిక్ జేయాలి. మనం ఫుడ్ అనేది ఎప్పుడు తీసుకోవాలంటే ఆఫ్టర్ 11:00. ఓకే. 11:00 నుంచి 6:30 మధ్యలో తీసుకోవాలనమాట. సో, ఇది మన న్యాచురల్. మన బాడీ గాని, మన డీఎన్ఏ గాని, మన బయోలాజికల్ రిథమ్ మనం గాని అట్లా ప్రిపేర్ అయ్యి ఉంటాం అట్లా గదా! ప్రిపేర్ అయింది. సో, అలా చేస్తేనే మన సైకిల్ అంతా కరెక్ట్‌గా ఉంటుంది. రైట్? ఏం తింటున్నాం అనేదే కాకుండా మీరు చెప్పినట్టు టైమ్ కాంపోనెంట్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. 11:00-6:30 వరకు తినండి. హోమ్‌మేడ్ అనే కాదు. 11:00 నుంచి 6:30 వరకు తినొచ్చు. తినేది కూడా లో కార్బోహైడ్రేట్, లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్, మంచి నట్స్, మంచి ఆకుకూరలు, మంచి కాయగూరలు, మంచి ఫర్మెంటెడ్ ఫుడ్, మీటు, ఎగ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మంచిగా వెయిట్ లాస్ జరుగుతారు గానీ, సో, హోమ్‌మేడ్ అనేది చాలా మంచిది. హోమ్‌మేడ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, మనకు జపాన్‌లో సైంటిస్ట్‌లు కూడా కనుక్కున్నారు ఏంటంటే, అవి మన క్యాన్సర్ సెల్స్‌ని తినేస్తాయి. మనం ఆకలిగా ఉన్నప్పుడు ఏంటంటే, సెల్ రీసైకిల్ అవుతున్నాయి. ఏవైతే రైట్. రైట్. వేస్ట్ సెల్స్ ఓకే. ఉన్నాయో అవన్నిటిని మన బాడీ చంపేసి దాన్ని రీసైకిల్ చేస్తుందన్నమాట. సో, దాన్ని ఆటోఫేజీ అంటారు. సో, ఆటోఫేజీ కావాలన్నా హోమ్‌మేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అందరూ చేయలేరు. చేయగలిగితే మాత్రం చాలా గుడ్ అన్నమాట అది. ఓకే. బట్ ఆ క్వాంటిటీ గూడా ఇంపార్టెంట్ గదా! ఉంది గదా అని చెప్పేసి అన్నీ తినలేం గదా! సో, క్వాంటిటీ ఎలా మెయింటైన్ చేయొచ్చు? జంక్ ఫుడ్ వదిలేస్తే, హ్మ్. కార్బోహైడ్రేట్ ఫుడ్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ ఫుడ్ వదిలేస్తే మీరు ఎంతన్నా తినొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సలాడ్స్ తింటున్నారు. ఒక బకెట్ సలాడ్ తినండి. ఏమీ ప్రాబ్లమ్ లేదు. ఓకే. రైట్? ఎగ్స్ తింటున్నారు. ఒక 5, 6 ఎగ్స్ తినండి. ఏమీ ప్రాబ్లమ్ లేదు. మీట్ తింటున్నారు. ఒక 250 గ్రామ్స్ నుంచి 400 గ్రామ్స్ వరకు మీట్ తినండి. ఒకటి ఏం మీల్‌లో ఒకటే తినొచ్చు. మీల్‌లో. ఓకే. యాహ్! తినేవాళ్ళు గూడా ఉన్నారు. అంత తినలేరు నార్మల్‌గా. హ్మ్. హ్మ్. మాక్సిమం 250 గ్రామ్స్ తినగలరు ఎవరన్నా. దానికంటే ఎక్కువ తినరు. ఒక రోజు తినరు. తింటారు, 2 రోజులు తింటారు. రైట్. మూడో రోజు, నాలుగో రోజు నుంచి తినలేరు. మంచి ప్రోటీన్ గన ఉంటే అసలు ఆకలే ఎయదనమాట. సో, ఓకే. మీరు ఈ జంక్ ఫుడ్ మానేసి ఆకుకూరలు, కాయగూరలు, మంచి ప్రోటీను, ఎగ్స్ ఇవి తిన్నారంటే మీ క్యాలరీస్ చాలా తగ్గిపోతాయి. వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా ఉంటది. ఓకే. సో, ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఒక్క మీల్‌లో అయిపోతుంది. బట్ మార్నింగ్ కానీ, నైట్ గాని, లేదంటే ఈవినింగ్ టైమ్స్ కానీ ఏదైనా డ్రింక్స్ కానీ అలా తీసుకోవచ్చా దీంట్లో? లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ మీరన్నట్టుగా నట్స్ కానీ అలా ఏమైనా సీడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ యాహ్! తీసుకోవచ్చా? ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. ఫ్రూట్స్ ఎప్పుడు మనం వెయిట్ మెయింటెనెన్స్ డైట్ అంటాము. వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడు ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఫ్రూట్స్‌లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో, మీరు ఫ్రూట్ తిన్న వెంటనే బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఓకే. ఇన్సులిన్ ఒక్కసారి మీ బ్లడ్‌లోకొచ్చిందంటే ఫ్యాట్ బర్నింగ్ స్టాప్ అయిపోతది. ఏం ఏం స్టార్ట్ అవుతది? కార్బోహైడ్రేట్‌ని ఎనర్జీగా యూజ్ చేసుకుంటది. సో, ఓకే. మనకు 2 టైప్స్ ఆఫ్ మీల్స్ ఉంటాయి. ఒకటి వెయిట్ లాస్ మీల్ ఒకటి, వెయిట్ మెయింటెనెన్స్ మీల్ ఒకటి. హ్మ్. వెయిట్ మెయింటెనెన్స్ మీల్ అనేది చాలా ఫ్రీగా ఉంటది. చాలా వరకు తినొచ్చు. ఓకే. హెల్తీ ఫుడ్స్ అన్నీ తినొచ్చు. బట్ ఎప్పుడైతే వెయిట్ లాస్‌లో ఉన్నారో చాలా వరకు రిస్ట్రిక్షన్ చేయాల్సొస్తదనమాట. ఎందుకంటే ఎప్పుడైతే బ్లడ్‌లోకి ఇన్సులిన్ వస్తుందో యూ విల్ స్టాప్ బర్నింగ్ ఓకే. ఫ్యాట్ ఫ్యాట్. అనమాట. ఫ్యాట్. మనకు ఫ్యాట్ బర్న్ కావాలంటే గ్లూకగాన్ రావాలి. గ్లూకగాన్ ఎలా వస్తుందంటే ఫాస్టింగ్ వల్లనే వస్తుంది. లేకపోతే లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తినడం వల్లనే గ్లూకగాన్ వస్తుందనమాట. సో, దాన్ని మెయింటైన్ చేసుకోవాలి డెఫినెట్‌గా. సో, ఒమేడ్ అనేది మంచిది. సో, చెయ్యొచ్చు. బట్ కొంతమంది చేయలేరు. ఓకే. కొంతమంది చేయగలుగుతారు. మేబీ అన్ని రోజులు చేయలేరు. వారంలో 3, 4 రోజులు కొంతమంది చేయగలుగుతారు. కొంతమంది వారం రోజులు చేయగలుగుతారు. సో, అట్లా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్‌గా ఉంటారు. బట్ హోమ్‌మేడ్ మ్యాండేటరీనా అంటే మ్యాండేటరీ కాదు. ఓకే. బట్ ఈటింగ్ బిట్వీన్ 11 ఏఎం టు 6:30 పీఎం మోస్ట్ ఆఫ్ ది డేస్. సో, ఒకరోజు ఎప్పుడో మీకు పార్టీ ఉంది. లేట్ నైట్ తిన్నారు. లేట్ నైట్ మేలుకున్నారు. దట్ ఈస్ ఫైన్. అట్‌లీస్ట్ మీరు 100లో 90 రోజులు గాని, 80 రోజులు గాని ఈ 11-6:30 వరకు తినడం అనేది ఇంపార్టెంట్ ఓకే. అనమాట. రైట్. సో, థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.